ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రత పాటించండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు. దయచేసి నిబంధనలు పాటించండి. ప్రస్తుతం రోడ్డు మీదకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికొచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల బ్రతుకులు గాలిలో కలిసిపోతున్నాయి. అయితే ఈ పరిస్థితిని కళ్లారా చూసిన అల్లం వెంకట సుబ్బారావు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదాల నివారణకు తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. నమస్తే. సమాజంలో శుభ్రత, పారిశుధ్యం, అలాగే ట్రాఫిక్ రూల్స్ చాలామందికి తెలిసినప్పటికీ తెలియని వాళ్ళ కోసం ఒక అడుగు ముందుకు వేసి తన సొంత ఖర్చులతో అల్లం వెంకట సుబ్బారావు అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నారు. ఆయన సంకల్పం ఫస్ట్ నుంచి ఎలా వచ్చింది, నిజంగా ఆయన ఈ కాన్సెప్ట్ అంటే ప్రజల్లోకి పారిశుధ్యం మీద అలాగే ట్రాఫిక్ రూల్స్ మీద ఎటువంటి అవగాహన తీసుకొస్తున్నారు, ఆయన సొంతగా ఇలాంటి సూచనలు ఇస్తున్నారు. వాట్ ది స్టోరీ? పిల్లల కోసం తమ పద్ధతులు మార్చుకోవాలి, నడపాలి. రోడ్లపై కానీ, డ్రైనేజీలో కానీ, ఖాళీ స్థలాల్లో కానీ ఎక్కడ చెత్త వేయరాదు. ఏలూరులో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న వెంకట సుబ్బారావు 2016లో తన కళ్ల ముందే జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 విద్యార్థినీలు తీవ్రంగా గాయపడటాన్ని చూసి చలించిపోయారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో తెల్ల దుస్తులు ధరించి స్వచ్ఛ భారత్ టోపీ పెట్టుకుని భుజానికి మైకు వేసుకుని నిత్యం రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. నా పేరు అల్లం వెంకట సుబ్బారావు అండి. మాది ఏలూరు పత్యాబాద. 2016లో 4 పాపలు సైకిల్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి దెబ్బలు తగిలి ఇదైతే మతి చలించి నేను అప్పటి నుంచి ఏదో కొద్దిగా ఇలా పిల్లలకి చెప్దామని దిగానండి. అప్పటి నుంచి ఇలా చేస్తానే ఉన్నా. 2016లో కృష్ణా పుష్కరాలు అయినాయి. అప్పుడు విజయవాడ సెంటర్లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంటే ట్రాఫిక్ మొదలెట్టానండి. తర్వాత కరోనా అని మున్సిపాలిటీకి అన్ని సేవలు, ఆర్టీసీకి సేవలు, అలాగే రైల్వేలో సేవలు, మొత్తం అన్ని సేవలు చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విరామంగా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ఇలా బోర్డులు పెట్టుకుని నేను చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ట్రాఫిక్లో కానీ స్వచ్ఛతలో కానీ ప్రతి ఒక్కరూ పాటిస్తే మంచిదని అనుకుంటున్నాను. ఖాళీ సమయాల్లో చేస్తానండి. నా పని మాత్రం ప్రైవేట్గా ఎలక్ట్రిషియన్ చేసుకుంటాను. ఈ మధ్యన అది కూడా చేయలేక ఇది సిపాయిలు ఇది ఎక్కలేక నాకేదో మైక్ సెట్లు ఉంటే ఆ మైక్ సెట్లు తిప్పుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నానండి. మా మిస్సెస్ ఏమో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అండి. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉందని నా పెన్షన్ రద్దు చేశారు గవర్నమెంట్ వారు. కొద్దిగా నా పెట్రోల్కి వచ్చేదండి, దానికి ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. వచ్చే జీతం తక్కువ. దయచేసి వెళ్ళిన వారు కూడా నాకు సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని విరివిగా నేను ఉంటున్నంతకాలం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తానండి. ఎక్కడికి వెళ్ళినా మైకు కూడా ఉంటుందండి. ఎక్కడన్నా ట్రాఫిక్ ఆగినా, ఎక్కడన్నా చెత్త కనిపించినా అక్కడ 10 మందికి చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా జరుపుతూ ఉంటా. ఏ ఊరు వెళ్ళినా చేస్తానండి. వెంకట సుబ్బారావు స్ఫూర్తితో ఏలూరు నగరంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు కూడా ముందుకొచ్చారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తమ వంతు బాధ్యత తీసుకుంటామంటూ ట్రాఫిక్ పోలీసులను సంప్రదించారు. ఏలూరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులంతా రేడియం జర్కిన్లు ధరించి విజిల్స్ చేతిలో పట్టుకుని ప్రధాన కూడళ్లలో వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఏలూరుకి గత 20-30 సంవత్సరాలుగా సుపరిచితులు. ఆయన స్నేహితుడు కాదు, ఎవరికి బంధువు కాదు. కానీ ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అందరివాడిగా గుర్తింపు పొందినటువంటి అతి తక్కువ కాలంలో అందరివాడిగా గుర్తింపు పొందినటువంటి అల్లం వెంకట సుబ్బారావు గారు అంటే తెలియని వారు లేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే మన కుటుంబం వరకే చూస్తాం, మన పిల్లల వరకే చూస్తాం. కానీ ఒక దేశాన్ని, ఒక పరిశుభ్రతని, ఒక పర్యావరణాన్ని, ఒక ట్రాఫిక్ని, ప్రజల మనోభావాల్ని, పిల్లలు సెల్ ఫోన్లు వాడొద్దని చెప్పడాన్ని, పెద్దలు వారి యొక్క ఫ్యామిలీని శుభ్రపరచుకోవాలి, యాక్సిడెంట్ల ద్వారా అనేక మంది కుటుంబాలు కోల్పోతున్నారని చెప్పడం ద్వారా అనేక రకాలుగా ఈ యొక్క ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలకి సుపరిచితమైన వ్యక్తి ఎవరు అని అడిగితే
ఏకైక వ్యక్తి అల్లం వెంకట సుబ్బారావు గారిని ప్రతి చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి చెప్పే స్థాయికి అల్లం వెంకట సుబ్బారావు గారు పెరిగారంటే అది చాలా అదృష్టంగా భావించాలి ఏలూరు ప్రజలు. కారణం ఏంటంటే ఆయన ₹1 జీతం తీసుకోకుండా ఇవాళ ఒక మనిషి కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని పెంచాలంటే సుమారు ₹1000 లేని పరిస్థితుల్లో ₹1 ఎవరిని ఆశించకుండా తన సొంత బండికి సొంత పెట్రోల్ కొట్టించుకుని ఊరు వాడ తిరుగుతూ ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయాణిస్తూ అమ్మ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి అనేక స్లోగన్స్ ద్వారా అనేక రకమైనటువంటి ప్లకార్డుల ద్వారా ఆయన ఈ పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా అనేక రకాల నినాదాలు ఇస్తూ ఏలూరు ప్రజలు అతి తక్కువ చేరువయ్యారు. ఎలాంటి పారితోషికం ఆశించకుండా కేవలం సమాజం బాగుండాలన్న ఒక్క ఆలోచనతోనే ఈ సేవ చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ అంటే పోలీసుల పని మాత్రమే కాదని ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని వారు అంటున్నారు. నమస్కారాలండి. ఏలూరులో అల్లం వెంకట సుబ్బారావు గారు అని ఆయన తెలియని వాళ్ళు ఉండారంటే అతిశయోక్తి కాదు. అది ఆయన గురించి చెప్పట్లేదండి. సేవ అంటే ఎంత మంచిదో, సేవ అంటే ఎంతమందికి తెలుస్తుందో ఆయన నిదర్శనంగా ప్రత్యక్షంగా ఏలూరు వాసులందరికీ తెలుసండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కుటుంబాన్ని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే వినట్లేదు, కానీ ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సొంత ఖర్చుతో ఆయన ఏ స్కూల్ అవని, కాలేజీ అవనండి, అలాగే 1 టౌన్ అవనండి, 2 టౌన్ అవనండి, ఫైర్ స్టేషన్ సెంటర్ అయినా సరే ఆయన సొంత ఖర్చులు వినియోగించుకుని అందరికీ సెల్ ఫోన్ వాడకూడదు, హెల్మెట్ ధరించాలి, పర్యావరణం పరిరక్షించాలని ఎంతో మోటివేట్ చేస్తారండి. చూశారు కదా అల్లం వెంకట సుబ్బారావు గారు చేస్తున్న ప్రయత్నం. నిజంగా అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పలు రకాల అవేర్నెస్ బోర్డ్స్ ఎదుర బండి మీద పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఉన్న పింఛను కూడా తీశారు. దాంతో ఆయన సొంత ఖర్చులతో ఊరూరా తిరిగి ప్రతి ఒక్కళ్ళను కూడా చైతన్యపరుస్తున్నారు. ఎక్కడ పారిశుద్ధ్యం లోపం కనిపించినా అక్కడ మైక్ పట్టుకొని తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు. ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించకపోయినా సరే తన వాయిస్ని రేస్ చేస్తుంటారు. ఈయన చేస్తున్న పనికి ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ కూడా చాలా అభినందిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని అందరూ అభినందించాల్సిందే. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు. బండి తీయాలి, అక్కడ కావాలి. ఒక వాహనంపై 2 మాత్రమే ఉండాలి. 3, 4 ప్రయాణించరాదు. జాగ్రత్తలు పాటించండి, స్వేచ్ఛగా వెళ్ళండి. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, పోలీసు వారికి సహకరించాలి. బాబు అలాగే వెళ్ళావు.